హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ సందేశం గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి మొదలు పెడదాం. పూర్వం కొత్త నిబంధన కాలంలో ఫిలిప్పి అనే నగరంలో లిదియా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె శ్రమజీవి, గౌరవనీయురాలు. లిదియా ఊదా వస్త్రములు అమ్మేది. ఆ వస్త్రములు చాలా ఖరీదైనవి, రాజులు, ధనవంతులు మాత్రమే వేసుకునేవాటి. కాని లిదియా మనసు కేవలం డబ్బు మీదే కేంద్రీకృతం కాలేదు. ఆమె దేవుని ప్రేమించింది, దేవుని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని ఆకాంక్షించింది. ప్రతివారం ఆమె తన వ్యాపారాన్ని వదిలి నగరానికి బయట ఉన్న ప్రశాంతమైన నది ఒడ్డున ఇతర స్త్రీలతో కలిసి ప్రార్థన చేసేది. ఆమెకు తెలియదు, దేవుడు ఆమె జీవితాన్ని మార్చబోయాడు. ఫిలిప్పి వీధులు ఎల్లప్పుడూ సందడిగా ఉండేవి. వ్యాపారులు తమ వస్తువులు అమ్మడానికి అరిచేవారు, ప్రయాణికులు వెళ్లేవారు. నాణేల శబ్దం వినిపించేది. అందులో లిదియా దుకాణం ప్రత్యేకంగా కనిపించేది. రంగురంగుల ఊదా వస్త్రాలు ఆమె దుకాణం ముందు వేలాడుతూ ఉండేవి. ప్రజలు ఆమెను నిజాయితీకి, కృషికి, సౌమ్యతకు గౌరవించేవారు. కాని ఆమె గుండె లోతుల్లో ఒక కోరిక ఉండేది, దేవుని మరింత లోతుగా తెలుసుకోవాలని. ప్రతి వారం లిదియా తన వ్యాపారాన్ని వదిలి నగర ద్వారాలు దాటి నది ఒడ్డుకు వెళ్లేది. అక్కడ మరికొన్ని స్త్రీలు కూడి ప్రార్థించేవారు. నీరు మృదువుగా ప్రవహించేది, గాలి నెమ్మదిగా వీచేది, ఆ స్థలం ప్రశాంతంగా ఉండేది. లిదియా ప్రతివారం ఇలా ప్రార్థించేది, కాని ఆమె గుండె ఇంకా దేవుని గురించి లోతైన సత్యం కోసం వెతికేది. ఒకరోజు నగరానికి కొందరు ప్రయాణికులు వచ్చారు. వారు పౌలు మరియు అతని సహచరులు. వారు యేసుక్రీస్తు సువార్తను ఎక్కడికైనా తీసుకెళ్లేవారు. అక్కడ నది దగ్గర స్త్రీలు ప్రార్థిస్తున్నారని విని వారిని కలుసుకోవడానికి వెళ్లారు. పౌలు అక్కడ యేసు గురించి బోధించడం ప్రారంభించాడు. ఆయన మరణం, పునరుత్థానం, ఆయన ద్వారా లభించే రక్షణ గురించి వివరించాడు. స్త్రీలు వినిపించుకున్నారు, కాని లిదియా మాత్రం తన మొత్తం మనసుతో విన్నది. పౌలు మాటలు వింటూ ఉండగా దేవుడు లిదియా గుండెను తెరిచాడు. ఆమె వెంటనే ఈ సందేశం సత్యమని గ్రహించింది. ఆ రోజు లిదియా యేసును విశ్వసించింది. ఆ విశ్వాసం నిశ్శబ్దంగా ఉండలేదు. వెంటనే ఆమె తన కుటుంబాన్ని కూడా ఈ విశ్వాసంలోకి నడిపింది. తర్వాత కొద్దిసేపట్లోనే లిదియా మరియు ఆమె ఇంటివారంతా నది ఒడ్డున బాప్తిస్మము పొందారు. ఆ రోజు వారి జీవితానికి కొత్త ఆరంభమైంది. ఇక లిదియా కేవలం వస్త్రాలను అమ్మే స్త్రీ మాత్రమే కాదు, ఆమె యేసుక్రీస్తు శిష్యురాలు అయింది. తర్వాత లిదియా తన కొత్త విశ్వాసాన్ని ఆచరణలో చూపించింది. ఆమె తన ఇల్లు పౌలు మరియు అతని సహచరులకు తెరిచింది. ఆ ఇల్లు ప్రార్థన, ఆరాధన, బోధన జరిగే స్థలంగా మారింది. యూరప్లోని మొదటి క్రైస్తవ సంఘాలలో ఒకటి లిదియా ఇంట్లోనే ప్రారంభమైంది. ఇలా లిదియా కథ మనకు ఒక వెలుగు చూపిస్తుంది. ఆమె ప్రవక్త కాదు, పాలకురాలు కాదు, ఒక సాధారణ వ్యాపారిని మాత్రమే. అయినప్పటికీ దేవుని విని, విశ్వసించి, తన ఇల్లు తెరిచినందువల్ల క్రీస్తు సువార్త యూరప్లో వ్యాపించింది. ఆమె జీవితం మనకు 3 ముఖ్యమైన పాఠాలను చెబుతుంది. 1. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ శ్రద్ధగా వినాలి. 2. యేసు క్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసించాలి. 3. మన దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచుకోవాలి. లిదియా మనకు గుర్తు చేస్తుంది, దేవుడు ఎవరినైనా, ఎక్కడైనా ఉపయోగించగలడు, మనం వినడానికి మరియు ఆజ్ఞాపరచడానికి సిద్ధంగా ఉంటే. అంతే, కథ ముగిసింది. మిత్రులారా, ఈరోజు కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మరిన్ని బైబిల్ కథల కోసం లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తరువాతిసారి కలుద్దాం. యేసు మీకెల్లా ప్రేమిస్తాడు.